సిద్ధం సభ గ్యారంటీగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి 145 సీట్లు 151 గెలిచిండు కదా. కాకపోతే అటు ఇటు 145 సీట్లతో జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు. ఒక్క నిమిషం. జగన్ అనే వ్యక్తి ఒక సచివాలయం వ్యవస్థ అన్ని పెట్టిండు. ఒకప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్ని సార్ అది చేయాలా సార్ ఇది చేయాలా సార్ అని ప్రతి ఒక్క వ్యక్తి చేతులు కట్టుకొని ప్రతి ఒక్క వ్యక్తి తల వంచి చెప్పేవాళ్ళు. ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ తెచ్చిన తర్వాత జగన్ అనే వ్యక్తి ఏంది ఒరే తమ్ముడు, ఒరే బామ్మర్ది, ఒరే అన్న అని ప్రతి ఒక్క వ్యక్తి వాలంటరీకి చెప్తున్నారు. బాబాయ్ సరే బాబాయ్, అన్న సరే అన్న అని ప్రతి ఒక్కటి వాలంటరీ రాస్తున్నాడు. ఎవడండి ఇలా రాసేవాడు? గవర్నమెంట్ ఎంప్లాయీ రాస్తాడా? గవర్నమెంట్ ఎంప్లాయీ ఎందుకంటే ప్రజల సేవ చేయడానికి ఉంది, కానీ వాళ్ళు చేయట్లేదా? వాలంటరీ చేస్తున్నాడు. ఎవరో స్టార్ అంటాడు వాలంటరీ వ్యవస్థ గుండా అది నాశనం జరుగుతుంది ఇది నాశనం జరుగుతుందని. ఏం జరుగుతుందండి? వ్యవస్థలు వాలంటరీ వ్యవస్థ పుట్టక ముందు ఎన్నో వ్యవస్థలు పుట్టినాయి. వాళ్ళని విమర్శించవచ్చు కదా, వాళ్ళని విమర్శించకుండా వాలంటరీ వ్యవస్థనే విమర్శిస్తారు. అన్నా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ పొత్తుతో వస్తున్నారంటే ఒకటే అర్థం చేసుకోవాలా మనం. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఎదుర్కోలేక మనం చూస్తాం కదా, ఎదుర్కొనేలాగా పొత్తు. జగన్మోహన్ రెడ్డి ఏం చేసిండన్నా? కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ కి ఎదురొడ్డి గుండెని అడ్డం పెట్టిండు. కాంగ్రెస్ తారుమారైపోయింది. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో 5 సంవత్సరాలు ఉన్నాడు. ప్రజా సమస్యల్ని తెలుసుకోవాలని ప్రతిపక్షంలో ఉండి ప్రజా సమస్యల్ని తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసి సీఎం అయిండు. అదే జగన్మోహన్ రెడ్డి ఇవాళ కూడా 2024 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి సీఎం అవటం ఖాయమన్నా. ఇది నిక్కచ్చు తథ్యం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని శ్రీలంక చేసిండు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి అప్పుల బారిన పెట్టిండు. అన్నా జగన్మోహన్ రెడ్డి ఏం పెట్టిండన్నా? నువ్వు ఇస్తానంటున్నావు 3 సిలిండర్లు, నువ్వు ఇస్తున్నావు ప్రతి ఇంటి మహిళకి 15,000, నువ్వు ఇస్తున్నావు అంటున్నావు ప్రతి ఇంటికి ఆడపడుచుకి నిరుద్యోగ భృతి అంటున్నావు, ప్రతి ఇంటికి ప్రతి పిల్లోడికి నిరుద్యోగ భృతి అంటున్నావు. నువ్వు ఇచ్చేది మరో శ్రీలంక అవ్వదన్నా? అయిద్దా అవ్వదా శ్రీలంక? జగన్ ఇచ్చేది ఎంతన్నా? ప్రతి అక్కకి, ప్రతి అవ్వకి, ప్రతి తమ్ముడికి, ప్రతి అన్నకి ఒక ఇదిగా పథకం ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఒక చేయూత అయింది, ఒక ఆసరా అయింది, ఒక ఈబీసీ నేస్తమైంది. ఒకప్పుడు కాపులకైతే ఊరికి 4-5 ఇచ్చేవాళ్ళన్నా. ఏంది లోన్లు పథకాలు. ఇప్పుడైతే ప్రతి కాపుకి 15,000 పడుతున్నాయన్నా. ప్రతి కాపుకి, ప్రతి కమ్మకి, ప్రతి రెడ్డికి పడుతున్నాయి డబ్బులు. ఓకేనా?